2024లో టీడీపీ తరపున ఉన్న బలమైన నాయకులు అవ్వచ్చు, సామాజికంగా అంటే కాపు సామాజిక వర్గం అయి ఉండి మనం జనసేనని మనం బలోపేతం చేయాలి అనే దృక్పథం వాళ్ళకి 2024 ఎన్నికల రిజల్ట్ తర్వాత చాలా క్లియర్గా కనపడింది. కాకపోతే ఇక్కడ ఈ బలమైన నాయకుల్ని ఎమ్మెల్యేలుగా గుర్తించి వాళ్ళకి అధికారమో లేదు ఆ స్కోప్ ఇచ్చే దాంట్లో ఇంకా వెనకబడి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఇప్పుడు చాలా మంది వైసీపీ నుంచి కానీ ఇట్లా పార్టీ మారి వచ్చిన వాళ్ళకి ఈ రోజున ఎలాంటి న్యాయము జరగలేదు, ఇప్పటికి కూడా వాళ్ళకి గుర్తింపు రాలేదు అనేది సామినేని ఉదయభాను గారిని చూసిన, ఒంగోలు బాలినేని గారిని చూసిన ఇలాంటి సందర్భాలు కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి కీలకంగా ప్రాధాన్యతగా అది ఎంతవరకు అనేది ఈ రోజు మీటింగ్ జరుగుతుంది కదా, ఈ మీటింగ్ సారాంశం ఏంటి? ఇప్పుడు ఏంటి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనేది కదా. అవును, ఇప్పుడు మీరు పొత్తులో ఉండారు, మీకు తెలుసు. జనరల్ గా ఏంటి, ఇప్పుడు నేను వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టినట్లు ఎట్లా నేను చెప్పను, అంటే 50% అడగండి. ఇప్పుడు మీ బలం మీకు తెలుసు. అట్లీస్ట్ 30% స్థానాలను అయితే ఆశించడంలో తప్పులేదు కదా జనసేన. అంటే 30% స్థానాలు ఆశించడానికి కూడా జనసేనకు అర్హత లేదని విధంగా మాట్లాడే ఛాన్స్ ఎవరికన్నా ఉండిద్దా? లేదు కదా. ఆ పార్టీ అధినేత జనసేన అధినేత 1/3 నామినేటెడ్ తీసుకుంటామన్నారు. అది తెచ్చుకోగలిగితేనే ఆయన కేడర్ కానివ్వండి, ఇప్పుడు కాపు సామాజిక వర్గం అవ్వచ్చు, ఈ రెండు కూడా తనని ఇంకొంచెం బలోపేతం చేయడానికి ఇంకొక అడుగు ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు మండలాలు తీసుకున్నాం అనుకోండి, ఎంపీపీ స్థానాలు దగ్గర 660 ఎంపీపీ స్థానాలు ఉంటాయి. అంటే ఒక 200 ఎంపీపీ స్థానాలు జనసేనకి ఇస్తారా? 26 జెడ్పీటీసీలు ఉన్నాయి. ఇప్పుడు పెరిగిన 2 జిల్లాలని మరి ఎలక్షన్ కమిషన్ కౌంట్ చేసి 28 జెడ్పీటీసీలు ఇద్దా, లేదు ఇంకా గెజిట్ పెండింగ్ ఉండే అనే కారణాలతో 26కే జెడ్పీటీసీ రన్ చేసిద్దా చూడాలి. అంటే జెడ్పీ చైర్మన్ స్థానాలు ఒక 9 జెడ్పీ చైర్మన్ స్థానాలు జనసేనకి ఇస్తారా? అలాగే ఇప్పుడు 1,30,000 పైచీలకు వార్డు పొజిషన్లు ఉంటాయి. వార్డు పొజిషన్లు ఎన్ని ఇస్తారు? సరే, మీరు పంచాయతీ ఎన్నికలకు వచ్చే తరకు గుర్తుండదు కాబట్టి మీరు కూటమి లెక్కల్లో ఎవరికి కలిపేసుకుంటారు. ఒకవేళ టీడీపీ అభ్యర్థి పోటీ చేసినా జనసేన అభ్యర్థిని ఎవరు ఆపలేరు. అతను నామినేషన్ వేస్తాడు, గెలిచిన తర్వాత ఎవరికాడు మా క్యాండిడేట్ అనుకునేది మనం అసలు పంచాయతీని కౌంట్ చేయలేం. కానీ మీరు ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికలైతే ఎంపీటీసీ ఉంటుంది. మరి ఎంపీటీసీ స్థానాలు దగ్గర 9,600 పైచీలకు ఉంది. అంటే ఏంటి, ఒక 3,000 స్థానాల్లో పోటీ. అలాగే ఎంపీటీసీలుగా గెలిచిన వాళ్ళు ఎన్నుకునే స్థానాలు ఎంపీపీ స్థానాలు కదా. ఎంపీపీ స్థానాలు 660లో 200 ఇస్తారా? ముందు అది సాధించుకొని మా నెంబర్ ఇది అనుకున్నప్పుడు అప్పుడు వీళ్ళు బలమైన స్థానాలేవే తెలుసుకోవాలి. కానీ ఈ ప్రొసీజర్, ఇప్పుడు జరుగుతున్న ప్రొసీజరు గత 2 ఏళ్ల పాలన పరిస్థితి చూస్తుంటే ఎలా ఉందంటే, నాకైతే ఎలా ఉంది అంటే, ఇప్పుడు బలమైన స్థానాలను ఇప్పుడు స్టార్ట్ చేసి చెక్ చేసుకొని మనం బలంగా లేము, మనం పోటీ చేస్తే ఓడిపోయే అవకాశం ఉండిద్ది, టీడీపీ వాళ్ళని పోటీ చేయనిలే, ఈ రోజు మనం సపోర్ట్ చేద్దామని ఈయన జనసేన వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి తప్పితే, పోరాడి మా కార్యకర్తలు ఆశిస్తున్నారు, గెలిచినా ఓడినా, ఇదేమి అసెంబ్లీ ఎన్నికలు కాదు, గెలిచినా ఓడినా మాకు 1/3 సీట్లు కావాలి. వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ప్రతి చోట కూడా మాకు 1/3 సీట్లు కావాలి అని అడిగి తెచ్చుకోగలిగితే కార్యకర్తల్లోనో నాయకుల్లోనో నమ్మకం పెరిగి ఇంకొంచెం బలోపేతం అవడానికి 200% ఛాన్స్ ఉంది. అలా కాకుండా బలమైన స్థానాలను గుర్తించండి అని ఒక ప్రోగ్రాం పెట్టి ఒక 1 నెల రోజులు ఇలాగే కాలయాపన చేసి తర్వాత ఈ స్థానాల్లో మనం పోటీ చేసినా మనం గెలము, టీడీపీ వాళ్ళకే మనం సపోర్ట్ చేద్దాం ఈ రౌండ్కి, లేదు అంటే వైసీపీ గెలిసిద్ది మనం పోటీ చేస్తే అని జనసేన వాళ్ళని, తన క్యాడర్ని, తన లీడర్ని తనే తక్కువ చేసి టీడీపీకి మేలు చేసే విధంగా గతంలో జరిగిన ఎపిసోడ్స్ లాగా జరిగింది అనుకోండి, డెఫినెట్లీ క్యాడర్ జారిపోతారు. మీకు పీఆర్పీ ఎన్ని గెలిచింది సార్? టోటల్ తీసేయండి, ఓన్లీ ఏపీ 16 స్థానాలు పీఆర్పీ గెలిచి 32 స్థానాలు 1000 ఓట్లు మైనస్తో ఓడిపోయింది కదా. ఎన్ని స్థానాలు తీసుకోవాలి? మొన్న 2024 అసెంబ్లీలో ఎన్ని తీసుకోవాలి? అట్లీస్ట్ గాజువాక సీటు తీసుకుందాం. ఎగ్జాంపుల్ మీకు చెప్తా, అన్ని చెప్పలే కానీ ఒక ఎగ్జాంపుల్ గాజువాకే తీసుకుందాం. గాజువాక 2009లో పీఆర్పీ గెలిచింది. 2019లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన కాన్స్టిట్యున్సీ. అక్కడ పీఆర్పీ తరపున గెలిచిన క్యాండిడేట్ ఎక్స్ఎమ్మెల్యే జనసేనలో ఉన్నప్పుడు ఆ సీట్లో జనసేన పోటీ చేసుకోవాలా వద్దా? ఖచ్చితంగా. మరి అలాంటి సీట్లు ఎందుకు వదిలేశారు? విజయవాడలో పీఆర్పీ 2 స్థానాలు గెలిచింది కదా, ఈస్ట్ వెస్ట్ 2 గెలిచింది కదా. 3వ స్థానం వంగవీటి రాధా గారు 750. అంటే విజయవాడ మొత్తం ప్రభావం చూపించింది కదా. కనీసం ఒక్క సీటు పోటీ చేశారా? చేయలేదు, అది పెద్ద మైనస్.
ఇట్లా నేనేమన్నా అంటే పిఆర్పి బలం చూపించిన స్థానాల్లోనూ జనసేన ఇండివిజువల్ గా పోటీ చేసి మీరే చెప్పారు కదా సార్, పిఆర్పి నేతలు ఆ స్థాయి నాయకులు రావటానికి సంకోచించారు 19 ఎన్నికల్లో. 24 పొత్తులో ఉన్న ఆ సీట్లు అప్పటికి నమ్మకం రాలేదు కదా పవన్ కళ్యాణ్ గారి మీద. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, సామినేని ఉదయ్ భాను గారు లాంటి వాళ్ళు వచ్చారంటే నమ్మకం వాస్తవాలు మాట్లాడుకుందాం. జనసేన కోసం మొదటి నుంచి కష్టపడిన నాయకులకు టికెట్లు ఇచ్చారా? ఆల్ ఆఫ్ సడన్ లాస్ట్ మినిట్ లో పేరుకు జనసేనకు టికెట్ ఇచ్చి వేరే పార్టీల నుంచి వచ్చిన క్యాండిడేట్లు జాయిన్ చేసుకొని టికెట్లు ఇచ్చారా? ఇప్పుడు అనకాపల్లి సీటు 2009లో పిఆర్పి గెలిచిన సీటే కదా. అనకాపల్లి సీట్లో ఆల్ ఆఫ్ సడన్ కొనతాల రామకృష్ణ గారిని తీసుకొచ్చి పోటీ చేయించారు, కానీ జనసేనలో అప్పుడు దాకా ఎవరు లేరా? అదే కొన్ని జరిగినాయి. బీజేపీ పరిస్థితి కూడా అదే. నేను ఇప్పుడు జనసేన ఒకటి చెప్పట్ల, బీజేపీ అనపర్తి సీటు తీసుకోండి, తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఆ నైట్ బీజేపీలో జాయిన్ చేసి టికెట్ ఇచ్చారు. అంతే కదా జరుగుతుంది. అంటే వాళ్ళు పార్టీలుగా వేరైనా ముగ్గురు ఒకటే కూటమి ఫైనల్ గా. నేనేమంటా అంటే కూటమిగా ఒకటైనప్పటికీ పార్టీ సపరేట్ అయినప్పుడు పార్టీని స్ట్రెంగ్తెన్ చేసుకుంటేనే క్యాడర్ ని వెనకుంటారు అనుకున్నప్పుడు క్యాడర్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాయకుడి మీద ఉంది అంట నేను. ఇప్పుడు కార్యకర్తలకు నమ్మకం వచ్చింది, మా నాయకుడు గట్టిగా నిలబడితే మేము గెలిపించుకోగలము అనే నమ్మకం స్థానికంగా క్యాడర్ కి ప్లస్ నాయకులకి ఇద్దరికి వచ్చింది. ఇలాంటి సందర్భంలో కూడా ఇంకా ఆ రేషియో ఏదైతే ఉందో అంటే ఆ రేషియో నేను అందుకే ఫస్ట్ లో నేను చెప్పానంటే 50% అని ప్రతిపక్షాలు మాట్లాడితేమో కానీ 50% గురించి కూడా నేను మాట్లాడతలేదు. ఇప్పుడు టీడీపీకి ఉన్న బలం ముందు వాళ్ళకున్న అన్ని సంవత్సరాల ట్రాక్ రికార్డ్ లో 50% ఎలాగూ ఇవ్వరు, కానీ 30% అడగటానికి కూడా వెనకాడితే ఎలా అంటున్నా నేను. రైట్ అడుగుతారేమో చూద్దాం, 1 by 1 మాట్లాడదాం సార్. మనతోటి మస్తాన్ రావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. మస్తాన్ రావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో మీరేం చెప్తారు మస్తాన్ రావు గారు, జనసేన దూకుడు పెంచింది అని అనుకోవచ్చా? ఈ దూకుడు కేవలం ఏదో కార్యకర్తల కంటి